నమస్కారం. నేను లోలుగు రాజశేఖర్, లోలుగు పొందూరు మండలం. నేను అడ్వకేట్. ఆమదాలవలస నియోజకవర్గానికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తున్నాను. మొన్న వీడియోలో ఒక సోదరుడు కుటుంబ రాజకీయాల కోసం ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చాడు. సో దేశంలో, రాష్ట్రంలో, రకరకాల ప్రాంతాల్లో ఒకే కుటుంబంలో ఉన్న వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో పోటీ చేసి వాళ్ళు రాజకీయ ప్రయాణం సాగించగా లేనిది ఆమదాలవలస దగ్గరికి వచ్చేసరికి మామ అల్లుళ్ళు పోటీని ఎందుకు తప్పుపడుతున్నారు? సో ఇందులో ఇది ఒక విమర్శగా మీరు ఎందుకు మా పైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయన క్వశ్చన్. నేనేమంటానంటే, ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో వేర్వేరు పార్టీల వాళ్ళు సర్దుకోవడం అనేది నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆ పర్టికులర్గా ఆమదాలవలసలో ఒక లాలూచి రాజకీయం జరుగుతుంది. ప్రతిపక్షానికి అధికార పక్షానికి మధ్యన ఉండే ఈ లాలూచి రాజకీయం వల్ల ప్రజలు నష్టపోతున్నారు. అధికార పక్షాన్ని ప్రతిపక్షం ప్రశ్నించడం లేదు. ప్రతిపక్షం చేసే తప్పుల్ని అధికార పక్షం ఎత్తి చూపడం కానీ, అవి సరైన విధంలో శిక్షించడం కానీ చేయడం లేదు. ఇద్దరిని ఒకరికొకరు రక్షించుకుంటూ, ఒకరికొకరు సహకరించుకుంటూ ప్రజల్ని అనాథలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అధికార పక్షం ఏ, అధికార పక్షం బి, ఈ రెండు జట్లుగా ప్రజల్ని దోచుకొని అల్టిమేట్ బెనిఫిషియర్స్ ఎవరు అంటే ఈ అధికార పక్షం, ప్రతిపక్షంలో ఉండే ప్రభుత్వ పెద్దలు మాత్రమే. దీన్ని ప్రజలు సహించలేక, భరించలేక థర్డ్ ఆప్షన్ కోసం వాళ్ళు చూస్తున్నారు. సో కుటుంబ రాజకీయం అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు వేర్వేరు రాజకీయం చేయడం కాదు. వేర్వేరు పార్టీలో ఉన్న ఒకే కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యుల్ని కాపాడుకోవడానికి ప్రజలు నష్టపోయినా కూడా వాళ్ళ లాలూచి రాజకీయాన్ని కొనసాగించి ప్రజలను నష్టపెట్టే విధంగా ప్రవర్తించడమే కుటుంబ రాజకీయం. ఆ క్లారిఫికేషన్. ఇంకోటి ఏంటంటే, ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి వార్డు మెంబర్గా కూడా గెలవలేని, పోటీ చేయని కొంతమంది ప్రబుద్ధులు ఈరోజు ఎమ్మెల్యేకి నామినేషన్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తామని చెప్పడం ఆయనకి ఇబ్బంది కలిగింది. మా సోదరుడికి, సోదరా 95లో నువ్వు ఎంపీపీగా గెలిచినప్పుడు అంతకు ముందు నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఒక వార్డు మెంబర్గా పోటీ చేయలేదు, ఒక సర్పంచ్గా గెలవలేదు. డైరెక్ట్గా నువ్వు ఎంపీపీ అయ్యావు. నీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచే ముందు ఏ వార్డుకి పోటీ చేయలేదు, ఏ సర్పంచ్గా గెలవలేదు. ఇంకా ప్రస్తుత మీ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచే ముందు ఏ పార్టీలో కూడా ఏ రకంగా కాను ఎక్స్పీరియన్స్ లేదు. పర్టికులర్గా మీకున్న అర్హత 95లో ఎంపీపీగా పోటీ చేయడానికి నీకున్న అర్హత ఏంటంటే మినిస్టర్ బామ్మర్ది. ఆ రోజు తమ్మినేని సీతారాం గారు క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి, ఆయన బామ్మర్ది నువ్వు కాబట్టి, పొందూరు మండలంలో ఉన్న 21 ఎంపీటీసీల్లో అందరూ నీకంటే సీనియర్లు అయినా కూడా, అందరికీ రాజకీయ అనుభవం మెండుగా ఉన్నా కూడా, వయసులో, జ్ఞానంలో, అన్ని రకాల బ్యాక్గ్రౌండ్స్లో వాళ్ళు బాగా వెల్ ఆఫ్ అయినా కూడా, కేవలం మీ మామ మినిస్టర్ అనే ఒకే ఒక్క అర్హతతో నువ్వు ఎంపీపీగా గెలిచావు. ఈరోజు నీకు కంఫర్టబుల్ ప్లేస్ ఒకటి దొరికిందని చెప్పి నువ్వు వేరే వాళ్ళని రకరకాలుగా విమర్శిస్తున్నావు. సోదరా, 2014లో నువ్వు గెలిచావు. నువ్వు చాలా బలమైన నాయకుడిని నేను అని చెప్తున్నావు. 2014లో నీ బలమైన నాయకత్వం వల్ల నువ్వు గెలిచావు. నీ ప్రత్యర్థుల బలహీనత వల్ల నువ్వు గెలిచావు. అది ప్రజలందరికీ తెలుసు. ఒకవేళ నీ బలమైన నాయకత్వం వల్లే నువ్వు గెలిచినట్టయితే, సో ఆ బలమైన నాయకత్వం, నువ్వు గెలిచిన ఎమ్మెల్యే పదవి కానీ, నీకు మీ పార్టీ అధ్యక్షుడిచ్చిన ఒక విప్ పదవి కానీ, 5 ఏళ్ల పాటు కాలం కానీ నీ బలాన్ని మరింత పెంచాలి. ప్రజలకు నువ్వు చేసే సేవ వాళ్ళకి మరింత నిన్ను దగ్గరగా చేసి వాళ్ళ అభిమానాన్ని చూరగొనేలా చేయాలి.
కానీ నీ బలమైన నాయకత్వం 2019 ఎన్నికల్లో తేటతెల్లమైంది. ఏంటంటే ఈ రాష్ట్రంలోనే అత్యంత బలహీనమైన నాయకుడు ఎవరంటే తమ్మినేని సీతారాం. ఆయన మీద నువ్వు అత్యంత దారుణంగా చిత్తుగా ఓడిపోయావు. ఆమ్దాల వలస ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో నీ మీద ఆయన గెలిచాడు. సో అది నీ బలమైన నాయకత్వం. డప్పాలు కొట్టుకోవడం ఆపి ప్రజలకు ఏదో సేవ చేయి, వాళ్ళని కన్విన్స్ చేయి, వాళ్ళని నమ్మించు. గెలిచిన తర్వాత నీ మాటలకు అనుగుణంగా, నీ డప్పాలకు అనుగుణంగా వారి వైపు నువ్వు నిలబడు. మీ మామని కాపాడే అల్లుడు కోసం తప్పించే మామ, ఈ బంధం అనేది ప్రజలు ఎక్కువ కాలం భరించరు. ఇప్పుడేదో వెళ్తుంది, కానీ నెక్స్ట్ టైం చాలా దారుణమైన ఫలితాలు రుచి చూడడానికి మీరు సిద్ధంగా ఉండాలి, ఈ వెర్షన్ కానీ మీరు మార్చుకోకపోతే. సో డబ్బాలు ఆపేసి అభివృద్ధి మీద, నీ నిజాయితీ ఏదో చెప్తావు, ఆ నిజాయితీ మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రజల్ని కాపాడండి. థ్యాంక్ యూ.